హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ననబోతు బెందర్. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 12 రివ్యూతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు మొత్తం ఎల్లో కార్డ్స్, మొత్తం గేమ్లో మొత్తం 5 ఎల్లో కార్డ్స్ వచ్చాయి. సో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మొత్తం ఎపిసోడ్ అంతా. కొంచెం లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెగ్యులర్గా మీకు రివ్యూస్తో మీ ముందు ఉంటూనే ఉంటా. నవదీప్ వచ్చేసి ఎంట్రీ తోటే ఉన్నది మొత్తం 15 మెంబర్స్. వెళ్ళేది మాత్రం హౌస్లోకి కొంతమంది. అందులోటి ఎపిసోడ్లు కూడా 3 ఉన్నాయి, 3 రోజులే. సాటర్డే 7th వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది ఏది మన బిగ్ బాస్ ఫైనల్ వర్షన్. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడని చెప్పేసి ముందే ఒక ఇదే ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి స్విమ్కి కూడా మీరు గేమ్ లాగా ఆడండి, ఫేర్గా ఆడండి, ఫేర్లెస్గా ఆడండి. అట్లా ఆడితేనే బిగ్ బాస్కు సెలెక్ట్ అవుతారని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా గేమ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి కదా, 2 times ఎల్లో కార్డ్ వచ్చిందంటే డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటికి పంపించేస్తారు. అది అందరు తెలిసిందే. సో ఈరోజు టాస్క్ ఏంటంటే ఒక టేబుల్ పైన నేమ్స్ ఎమోషనల్ అట్లా ఒక్కొక్కటి విన్ గుంటనక్క అట్లా కొన్ని ఉంటాయి. అంటే నాకు ఇంగ్లీష్లో పెట్టాను. కొన్ని నేమ్ బ్లేడ్స్ మన ఇట్లా లీడర్ టైప్ ఉంటాయి కదా, ఆ టైప్ నేమ్ బ్యాడ్జ్లు ఉంటాయి. అవి తీసుకొని ఎవరైంది అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చేసి ఫస్ట్ విన్నర్ శ్రేయ కాబట్టి శ్రేయ వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాడ్జ్ తీసుకొని ఎవరు ఒక కంటెస్టెంట్ ఒకరికి బ్యాడ్జ్ ఇచ్చి వాళ్ళ గురించి చెప్పాలి. నువ్వు ఎందుకు ఇది ఇస్తున్నావు రీజన్ చెప్పని చెప్పేసి ఇంట్రడక్షన్ తోటే స్టార్ట్. దాంతో ఫస్ట్ శ్రేయ సెలెక్ట్ చేసుకుంటుంది శ్రీజను. క్లెవర్ అనే బ్యాడ్జ్ తీసుకొని శ్రీజను సెలెక్ట్ చేసుకున్నది. ఆమె ఎందుకు క్లెవర్ అంటే జడ్జెస్ అంటారు క్లెవర్ అంటే అతి తెలివి ఉంటుంది, మామూలుగా మంచిగా ఆడేవాళ్ళు కూడా మంచి ఇది చేసేటోళ్ళు కూడా క్లెవర్ అంటారు. మరి అది నువ్వు ఏ రకంగా ఇస్తున్నావు అంటే 2 ఉన్నాయి సార్, 2 రకాలుగా అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కానీ స్టార్టింగ్లో తను ఆడే విధానాన్ని చూసి చాలా వరకు మంచి వర్షన్ చెప్తుంది. ఫస్ట్ తను ఆడే విధానాన్ని చూసి క్లెవర్గా చాలా వరకు అందరూ గెస్ చేసిన దానికంటే చాలా బాగా ఆడుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం అతి తెలివి, కొంచెం తొందర నిర్ణయాల వల్ల తను కొంచెం లాస్ అయింది. ఇప్పుడు మంచిగా ఆడుతుంది. అందుకే నేను ఆమె ఆడే ఆట విధానాన్ని చూసి నేను క్లెవర్ అనే ట్యాగ్ ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దివ్య వచ్చేసి నెక్స్ట్ ఓవర్ స్మార్ట్ అనే ట్యాగ్ని తీసుకుంటుంది. ఆ ట్యాగ్ తీసుకొని మర్యాద మనీష్కు ఇవ్వడం జరుగుతుంది. మర్యాద మనీష్కు ఓవర్ స్మార్ట్ అనే ట్యాగ్ ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి జడ్జెస్ అడగడం జరుగుతుంది. దానికి మీ రియాక్షన్ ఏం చెప్తుందంటే మర్యాద మనీష్ వేరే వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు వీళ్ళేం పిక్కుతారులే అనే రిలాక్స్డ్ మోడ్లో ఉండడం చెప్పడంతో హౌస్ అంతా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అలా అంత బోల్డ్గా చెప్పడం అనేది కొంచెం జడ్జెసే షాక్ అయిపోతారు. శ్రీమికి కూడా అలా కొంచెం కోసేపు ఇదిలో ఉంటారు. అంటే నేను రిలాక్స్గా ఉంటున్నా అని చెప్పేసి అన్నావు కదా, దానికి నాకు ఎగ్జాంపుల్ చెప్పని చెప్పేసి మర్యాద మనీష్ అడగడం జరుగుతుంది. దానికి మీరు ఇంతవరకు ఇచ్చిన టాస్క్లలో ఏది కూడా సీరియస్ తీసుకొని ఆడినట్లు కానీ ఒక్కటే ఏమో ఇది కూడా లాస్ట్ నిన్న టాస్క్లే గెలిచినది నువ్వు కెప్టెన్ ఉండడం వల్ల కాదు, వేరే వాళ్ళు ఉండడం వల్ల మీరు గెలిచారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దానికి మనోడు మర్యాద మనీష్ యాక్సెప్ట్ చేయడు. దానికి హౌస్ కూడా అందరూ అడగడం వల్ల హౌస్ కూడా ఏం యాక్సెప్ట్ చేయదు. సో తను డిఫెండ్ చేసుకుంటూ ఒపీనియన్ చెప్పేసింది దివ్య వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ప్రియా వస్తుంది. ప్రియా బోరింగ్ అనే ట్యాగ్ తీసుకుంటుంది. బోరింగ్ అనే ట్యాగ్ తీసుకొని షాకిబ్కి ఇస్తుంది. షాకిబ్కి ఎందుకు ఇస్తుంది? అతను డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను బోరింగ్ అన్నా, ఎందులో బోరింగ్ నీకు ఎందులో అనిపించేసింది, దానికి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి మనోడు అడగడం జరుగుతుంది. మీరు యాజ్ ఎ పర్సన్గా ఎంటర్టైన్ చేస్తారు కానీ యాజ్ ఎ గేమర్గా మీరు బోరింగ్ ఉంటుంది. అందుకే నేను మీకు బోరింగ్ అనే ట్యాగ్ చేయడం జరుగుతుంది. అంటే నేను నాకు వచ్చిన ప్రతి టాస్క్, ప్రతి గేమ్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని 100% ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నా. మీరు నాకు బోరింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం డిఫెండ్ చేసుకోవడం జరుగుతుంది. ఆడి వరకు ఆ విధంగా ఆమె ఎంచుకున్న టాస్క్ ఆడికి క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హరీష్ రావడం జరుగుతుంది. హరీష్ వచ్చేసి శ్వేతను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో హిపోక్రైజ్ అనే
ట్యాగ్ తీసుకొని శ్వేతకి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఎందుకు నువ్వు ఇలా హిపోక్రైజ్ అనుకుంటున్నావు, ఆమె సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడం జరుగుతుంది. దానికి హరీష్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ఫ్లోర్ క్లీనింగ్ టాస్క్లో నేను నా షర్ట్ ఇప్పి క్లీన్ చేయడం జరిగింది, వావ్ సూపర్ అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సేమ్ సిచ్యువేషన్కు దానికి మళ్ళీ ఒక 1 minute 2 minutesలోనే అదే మీరు బిగ్ బాస్ హౌస్లో షర్ట్ ఇప్పి ఇంతమంది ఉండగా షర్ట్ ఎట్లా ఇప్పుతారు అని చెప్పేసి మీరు దాన్ని మళ్ళీ అదే మీరు షర్ట్ ఇప్పి క్లీన్ చేస్తే టీ షర్ట్ ఇప్పి క్లీన్ చేస్తే సూపర్ అని చెప్పిన మీరే అంతలోనే మళ్ళీ మీరు బిగ్ బాస్ హౌస్లో ఇట్లా చేస్తారా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి నేను అనుకునేది ఏంటంటే, మీరు ఇచ్చి ఈ 2 ఇది ఉండడం వల్ల హిపోక్రైజ్ అని చెప్పేసి నేను మిమ్మల్ని ఇది ఇక నాకు ఫీలింగ్ అనిపించేసి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తను దానికి ఒప్పుకోదు. తిన వర్షన్ తిన ట్యాగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ తిని కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరో చూద్దాం. ప్రసన్న వచ్చేసి డమ్ అనే ట్యాగ్ తీసుకోవడం జరుగుతుంది. సో డమ్ అనే ట్యాగ్ తీసుకొని నాగాకి ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ డమ్ అనే ట్యాగ్ నాకెందుకు ఇస్తా అని చెప్పేసి నాగా వచ్చేసి అడగడం జరుగుతుంది. ప్రసన్న నాకు కెప్టెన్ ఇచ్చే బాక్సులు ఇచ్చే టైంలో నువ్వు నాకు నేను ఫిజికల్గా కొంచెం ఇది కదా, నన్ను కన్సిడర్ చేసుకొని నాకు ఇచ్చావని చెప్పేసి నేను అనుకున్నా. అందుకే నేను మీ మీద కాన్ఫిడెంట్ తోటి నేను బాక్స్ స్వైప్ చేసుకోకుండా ఉన్నా అని చెప్పేసి అనడంతో, అది నీ మిస్టేక్, నా మిస్టేక్ ఏం కాదు, అది నా మిస్టేక్ ఏం కాదు, నువ్వు నాకు ట్యాగ్ వేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి అనడం జరుగుతుంది. సో అదే హౌస్లో కూడా అందరి శ్రీముఖి వచ్చేసి ఇతను ఈ ట్యాగ్ వేయడం కరెక్ట్ అని చెప్పేసి హౌస్లో అందరిని అడగడం జరుగుతుంది. సో ఆ విషయంలో నాగాకు అందరు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రసన్న నువ్వే మిస్టేక్ చేసావు అనే వర్షన్లో హౌస్ కూడా దాన్ని అంగీకరించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టాస్క్ ఏందో చూద్దాం. సో పవన్ వచ్చేసి ఇన్మెచ్యూరిటీ అనే ట్యాగ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇన్మెచ్యూర్ అనే ట్యాగ్ను కూడా మళ్ళీ వేరే ఇంకో పవన్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ పవన్ వచ్చేసి నాకు ఇన్మెచ్యూర్ అనే ట్యాగ్ ఎందుకు ఇస్తుంది, నీకు ఎందుకు అనిపించింది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో మీరు ఆడే టాస్క్లలో కానీ ఆడే గేమ్లో కానీ మీరు మీ ప్రవర్తన కానీ మీ ఆడే విధానం కానీ నాకు ఇన్మెచ్యూర్గా అనిపించింది, నాకు అంత మెచ్యూరిటీగా అనిపించలేదు అని చెప్పేసి పవన్ అడుగుతారు. ఈ పవన్ కూడా నేను అలా ఏం లేదు, నాకు ఇచ్చిన ప్రతి టాస్క్ నేను మెచ్యూర్గా నాకు ఉన్న ఇదితోటి నేను ఆడడం జరుగుతుంది అని చెప్పేసి మనం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే హౌస్లో శ్రీముఖి కూడా హౌస్లో అందరు పవన్ ఇన్మెచ్యూర్ అనుకుంటారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దానికి వాళ్ళు అందరూ కూడా హౌస్ మొత్తం కలిపి లేదు అలా ఏం లేదు, పవన్ మెచ్యూర్గానే ఆడుతున్నారు అని చెప్పేసి పవన్ సపోర్ట్ ఇస్తారు. మిలిటరీ సోల్జర్ పవన్కి వచ్చేసి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ లేకుండా పోతుంది. సో అందులో అనొచ్చు నువ్వు సెల్ఫిష్గా ఆడుతావు, నీ సెల్ఫ్ అంతా నీ కోసం ఆడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆడతారు. జడ్జెస్ కూడా అవును మరి ఇది ఇండివిజువల్ గేమ్, ఎవరి కోసం ఎవరి గేమ్ వాళ్ళే ఆడాలని చెప్పేసి అనడం జరుగుతుంది. తన సెల్ఫ్ ఆడడం దాంట్లో తప్పే లేదని చెప్పేసి జడ్జెస్ శ్రీముఖి అందరూ అలా చెప్పడం అనేది ఆ రకంగా ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ బ్యాచ్ యొక్క ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చెప్తారు. వచ్చేసి అనుష వచ్చేసి ఇక్కడ నేను అనుకునే బ్యాచెస్ లేవు కానీ ఉండుంటే ఒకటి రాసేదాన్ని అని చెప్పేసి అనడం జరుగుతుంది. మీకు ఒకటి నవదీప్ వచ్చేసి ఎంప్టీ బ్యాచ్ ఇస్తాం, మీరు ఏమైనా రాసుకొని ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో మన అనుష వచ్చేసి లూజర్ అని రాసి డాలియాకి ఇవ్వడం జరుగుతుంది. డాలియా వచ్చేసి నేను లూజర్ అని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తాను, నేను అన్ని గేమ్స్ ఆడుతూనే ఉన్నా, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను లూజర్ అని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తాను తను అడగడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ప్రతి టాస్క్లో ఇప్పటివరకు గెలిచింది ఒక్కటి లేదు, మీరు ప్రతిదీ టాస్క్ 100% ఎఫర్ట్ పెట్టి చేయడం లేదు, సో అందుకే నేను లూజర్ అనే ట్యాగ్ ఇస్తాను అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో అలాగే శ్రీముఖి మరి లూజర్ అని అవసరంతో అనుకుంటుందా అని చెప్పేసి ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అడగడం జరుగుతుంది. మిగతా కంటెస్టెంట్స్ ఎవరు ఆమెతో అగ్రీ గారు, డాలియా లూజర్ అని చెప్పేసి ఎవరు అగ్రీ గారు. సో ఆ విధంగా ఆ టాస్క్ ఇదైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కల్కి ఉంటుంది. కల్కిని ఎవరు సెలెక్ట్ చేసుకో, ఎంప్టీగా ఉండిపోతుంది. శ్రీముఖి వచ్చేసి నిన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుని ఎంప్టీగా ఉన్నావు కదా, నీ భవిష్యత్తు ఏమైపోతుంది, నువ్వు ఉంటావా హౌస్లోంచి బయటకు వెళ్తావు అని చిన్న డైలామాలు పడేసి మీరు పక్కకుండా అని చెప్పేసి అయిపోతుంది. నెక్స్ట్ ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ ఏంటో చూద్దాం. ఫైనల్గా ఎవరెవరు ఏంటి ఎవరు సెలెక్ట్ చేసుకోరు, ఎవరి గురించి ట్యాగ్ ఇచ్చి ఎవరు సెలెక్ట్ చేసుకోరు అనేది ఇప్పటివరకు చూసాం. సో ఇప్పుడు ఎవరినైతే సెలెక్ట్ చేసుకొని మీరు అది అని చెప్పిరో సేమ్ వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు అందరికి కలిపి పెట్టే టాస్క్లో వాళ్ళిద్దరు కలిపి ఆడాల్సి వస్తుంది. సో ఆ టాస్క్ ఏంటి అనేది చూద్దాం వివరాలు. తోలుబొమ్మల ఆట అంటే
ముందు ఫోర్‌గ్రౌండ్‌లో టేబుల్స్ పెట్టేసి, ఒక సైడ్ ఎంప్టీ ప్లేటు, ఒక సైడ్ బాక్సెస్ ఉంటాయి. చిన్న చిన్న బాక్సెస్. ఇంకో సైడ్ స్వీట్స్ ఉంటాయి అన్ని వరుసగా. సో, కళ్ళకి గంతలు కట్టేసుకొని, చేతులకు ఏవైతే చేతులకు సో, చేతులకు కర్రలుంటాయి. కర్రలకి ఇట్లా బ్యాండేజ్ ఏసేసి, కర్ర లేపితే చెయ్యి లేస్తది. ఇట్లా తోలుబొమ్మలాట టైప్ ఉంటది గదా! ఆ టైప్ పెట్టేసుకొని ఆళ్ళు శ్రీముఖొచ్చేసి ఒక డిస్‌ప్లే చేస్తది. స్వీట్ సమ్ బూందీ లడ్డా లేకపోతే కోవానా ఏదో డిస్‌ప్లే చేస్తది. వీళ్ళు నోరుతో వీళ్ళు కళ్ళకి గంతలు కట్టుకున్నోళ్ళు గాకుండా ఎవరైతే కర్రలు పట్టుకొని ఉన్నారో వీళ్ళు హ్యాండ్ తీసుకుపోయి దాని దగ్గర పెట్టేసి, సో, అది తీసుకొచ్చి ఈళ్ళేయాలి. సో, అట్లా ఎవరైతే ఎక్కువ ఏస్తారో వీళ్ళు ఏసిన ఎమ్మటే వెళ్లి మళ్ళా బెల్ కొట్టాలి. అట్లా ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళు ఈరోజు విన్నర్ అని చెప్పేసి టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ 1, 2 లెవెల్స్ వరకు మనోడు షాకీబ్ వచ్చేసి 2 విన్ అయితాడు. మర్యాద మనీష్ ఒకటి విన్ అవుతాడు. హరీష్ ఒకటి విన్ అవుతాడు. శ్రీజ ఒకటి 2 విన్ అవుతుంది. లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే శ్రీముఖి చెప్పక ముందుకే మనోడు షాకీబ్ వచ్చేసి కొంచెం రిహార్సల్ చేస్తుంటాడు. ఇక్కడ స్వీట్ ఇక్కడుంది, ఇది ఇక్కడుంది. అది చెప్తే ఇది తీసుకోవాలని చెప్పేసి రిహార్సల్ చేస్తా ఉంటాడు. కానీ ముందే క్లియర్‌గా చెప్పింది ఏందంటే, ఏదైనా డిస్‌ప్లే చేసినంకనే దాన్ని బట్టి మాట్లాడాలి. ముందు మాట్లాడొద్దని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. ఈళ్ళు త్రూ ఔట్ గేమ్ అవుతా ఉంటే మాట్లాడుతా ఉన్నారు. సో, అందుకే శ్రీముఖి గట్టిగా అరిసి, షాకీబ్ నీకు 1, 2, 3 లెవెల్ వరకు చూసినా, ఇది 4థ్ లెవెల్ అయినా గాని నువ్వు అలాగే మాట్లాడుతున్నావు, అలాగే చేస్తున్నావు. అందుకే అని చెప్తూ గట్టిగా అరుస్తున్నాడు. నవదీప్ వచ్చేసి మరి అలా మాట్లాడినప్పుడు ఫౌల్ అయినట్టు ఈ గేమ్ ఔట్ అని చెప్పేసి బయటకి పంపించేయడం జరుగుతుంది. ఆ విధంగా షాకీబ్, శ్రీజ అనుకుంటా. శ్రీజ వాళ్ళిద్దరు గేమ్ ఔట్ అయిపోతారు. వాళ్ళిద్దరు ఔట్ ఆఫ్ ద గేమ్ అయిపోతారు. మిగతా వాళ్ళు ఉన్న దాంట్లో నాగా కంటిన్యూగా వరుసగా 1 బై 1 అట్లాగా 3, 4 లెవెల్స్ నాగా గెలవడం జరుగుతుంది. సో, ఆ విధంగా నాగా వచ్చేసి ఈ టాస్క్ విన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఈ టాస్క్ కంప్లీట్ అయితది. సో, ఎపిసోడ్‌లో ఇగ నాగా వచ్చేసి కంప్లీట్‌గా ఈ టాస్క్ మొత్తం విన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ మొత్తంలో 2 యెల్లో కార్డ్‌లు లభించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రసన్నకొస్తుంది. ప్రసన్నకి ఎందుకు ఇస్తుర్రు అని చెప్పేసి అంటే, ప్రసన్న వచ్చేసి హరీష్ మీద ఒక బ్యాడ్జ్ ఇచ్చి, సో, నువ్వు ఇది అనుకుంటున్నా అని చెప్పేసి ప్రసన్న చెప్పడం వల్ల దానికి హరీష్ డిఫెండ్ చేసుకుంటున్నాడు. డిఫెండ్ చేసుకున్న దానికి మనోడు కౌంటర్ ఇయ్యలేకపోయిండు. ఏంటి అంటే సైలెంట్ అయిపోయిండు. తనంత హార్ష్‌గా మాట్లాడుతుండు, నేను మాట్లాడలేకపోతున్నా అంటే, బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ ఉంటది. ఆ టైంలో అంతకు మించి హార్ష్ ఉంటది. హార్ష్ ఉన్నప్పుడు మనోడు దానికి సర్లే అని సైలెంట్‌గా ఉంటే మనోడికి లాస్ అయిపోతది. అలాంటి విషయంలో మనోడు మరి జడ్జెస్ ఏమనుకుర్రో ఏమో నాకు తెలవదు గానీ, మొత్తానికి మనోడు అన్‌ఫిట్ అనుకుర్రో ఏమో యెల్లో కార్డ్ ఇయ్యడం జరిగింది. ఆ రకంగా ప్రసన్నకి యెల్లో కార్డ్ ఇయ్యడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి షాకీబ్‌కు యెల్లో కార్డ్ ఇయ్యడం జరుగుతుంది. షాకీబ్‌కి ఎందుకు ఇస్తున్నారంటే, షాకీబ్ వచ్చేసి గేమ్ ఫౌల్స్. అసలు అతను మాట్లాడుతుంటేనే మా అసలు టాస్క్ ఇచ్చినప్పుడు చేయాలి. టాస్క్ ఇయ్యకముందుకే ప్రాక్టీస్ చేసుకుండు. ఆ రకంగా ఆల్రెడీ మనోడు కూడా ఒకసారి యెల్లో కార్డ్ రావడం జరుగుతుంది. ఇద్దరు యెల్లో కార్డ్స్ వచ్చేసి ఈ ఈ ఎపిసోడ్‌లో ఇద్దరికొస్తాయి. ఒకటి ప్రసన్న ఒకటి, నాగా ఒకటి సారీ షాకీబ్‌కు వీళ్ళిద్దరికీ యెల్లో కార్డ్స్ వచ్చేసి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి నాగా. అంటే బాగా మనోడు లాస్ట్ 3, 4 రౌండ్స్ కంటిన్యూగా టకా టకా కొట్టడం, టకా టకా బెల్ కొట్టడం. ఆ విధంగా మనోడు ఈ ఈరోజు ఈ లాస్ట్ ఇచ్చిన దాంట్లో టాస్క్‌లో మనోడు విన్ అయిపోవడం. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు షాకీబ్ అయితడు అనుకున్నారు. షాకీబ్ కొంచెం ఫౌల్స్ ముందు అది చేయడం వల్ల మనోడు గేమ్ నుంచి ఔట్ అయిపోవడం. నాగా విన్ అవ్వడం. ఈ రకంగా ఈరోజు 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఎపిసోడ్ 12 రివ్యూ ముగిసింది. ఎవ్రీడే వస్తానే ఉంటా. కొంచెం తప్పులుంటే కింద కామెంట్‌లో పెట్టేసేయండి. కొంచెం లేట్ అయింది. ఆహ్, నేను అది కంపల్సరీ ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్తా. కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.